ఓకే, టుడే టాపిక్ వచ్చేసి ఫార్ములాస్ ట్యాబ్లో క్యాల్కులేషన్. ఓకేనా, సో ఈ క్యాల్కులేషన్ ఎలా చేయాలనేది నేను చూపిస్తా. ఓకేనా, సో మామూలుగా అయితే ఇప్పుడు మనము ఎలా ఇస్తాము, ఈజ్ ఈక్వల్స్ ఎస్ఎం సమ్ అని ఇచ్చేసి ఈ వాల్యూస్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఆటోమేటిక్ తీసేయాలి. ఇక్కడ ఆటోమేటిక్ ఉంటుంది, తీసేసి మాన్యువల్గా పెట్టాలి. ఏం పెట్టాలి, మాన్యువల్గా పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ 6 అని ఇచ్చాను అనుకో, ఏమన్నా మారిందా? 6 + 2 ఎంత, 8 కదా. సో మనం ఇక్కడ ఏం చేయాలి, క్యాల్కులేట్ నవ్వు అని కొట్టాలి, మారిపోయింది అది. ఓకేనా, సో ముందుగానే మనము క్యాల్కులేట్ చేయడం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ సపోజ్ డేటా టేబుల్ నేను చెప్పా కదా, సో డేటా టేబుల్ది సో అది ఒకసారి చూపిస్తాను చూడ. సో నేను ఇది చేశాను కదా, సో ఇప్పుడు నేను చూపిస్తాను దీనికి సో ఎలా అనేది. ఓకేనా, సో దీనికి ఫార్ములా వేస్తాము. సో ఫార్ములా కింద ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములాస్ ట్యాబ్లో ఇక్కడ ఎక్సెప్ట్ ఫర్ డేటా టేబుల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినాం అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్ములాస్ ట్యాబ్లో ఫార్ములాస్ కాదు డేటా ట్యాబ్లో వాట్ ఇఫ్ అనాలిసిస్లో డేటా టేబుల్, సో దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు దీంట్లో అమౌంట్, ఇక్కడ కాలం ఇన్పుట్ సెల్ ఏది, మంత్స్, ఇక్కడ ఓకే కొట్టేసిన. చూడండి, సో అదే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ క్యాల్కులేట్ నవ్ అని కొట్టాలి. ఏం కొట్టాలి, క్యాల్కులేట్ నవ్ అని కొట్టేస్తే చూడండి వచ్చేసిందా. సో ఇదే అనమాట, అర్థమైందే కాన్సెప్ట్ ఇది. ఓకేనా, సో ఇది క్యాల్కులేట్ నవ్. నెక్స్ట్ డేటా టేబుల్. సో నెక్స్ట్ ఏముంది, డేటా ట్యాబ్. సో డేటా ట్యాబ్లో మనకి సో నేను న్యూ ఫైల్ తీసుకొని చేస్తాను. ఓకేనా, సో న్యూ ఫైల్ తీసుకొని చేసుకుంటూ వస్తా, రైట్. ఓకే, సో డేటా ట్యాబ్లో ఈరోజు సో ఫ్రమ్ యాక్సిస్ అని ఉందా. ఫ్రమ్ యాక్సిస్ అంటే మనకి ఎంఎస్ వర్డ్లో మెయిలింగ్ అనే టాపిక్ చేసినాం. మెయిలింగ్లో మనం ఏం చేసినాం, కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్నాం కదా, ఆ కాంటాక్ట్ సేవ్ చేసుకునేది ఇక్కడ తెచ్చుకుంటాం అనమాట. ఎలా అంటే ఫ్రమ్ యాక్సిస్ అని మీద క్లిక్ చేస్తే మన ఫైల్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్లో ఉంది. ఓకేనా, ఇది డేటాబేస్. సో దీని మీద క్లిక్ చేసి ఓపెన్ అని కొట్టినాం అనుకోండి, ఇక్కడ ఓకే అని కొడితే సో మళ్ళీ సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ డెస్క్టాప్, సో ఇక్కడ నేమ్స్ అని ఉందా, సో నేమ్స్ మీద క్లిక్ చేసి ఓకే అని కొట్టేసినాం అనుకో, ఇక్కడ ఓకే అని కొట్టేస్తే చూడు వచ్చేసిందా. సో మనం అక్కడ క్రియేట్ చేసుకేంది ఏది, సో ఎవరికైతే మెయిలింగ్ పెట్టాలో సో వాళ్ళ కాంటాక్ట్స్ అనమాట ఇది. ఓకేనా, అర్థమైంది ఇది కాన్సెప్ట్. సో ఇది ఫ్రమ్ ద యాక్సిస్ అనమాట. ఏమి, ఫ్రమ్ యాక్సిస్. ఫ్రమ్ వెబ్ అంటే ఏమి అంటే చెప్తాను చూడు. ఫ్రమ్ వెబ్ అంటే మనకి డాలర్ రేటు ఎంత ఉంది, మనకి ఇక్కడ ఎంత ఉంది డాలర్ రేటు కదా, $1 సో ఇది మనకి ఇండియన్ రూపీస్లో చెప్పాటికి ఏమవుతుంది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ నేను ఇక్కడ ఇండియన్ పెట్టేస్తా. ఏం పెడతా, ఇండియన్ రూపీస్ అని పెట్టేస్తా. ఇప్పుడు ఇండియన్ రూపీస్ అని పెట్టేస్తే ఏమైంది చూడు. సో ₹1 అంటే ఎంత, 88 రూపీస్. ఈ డేటా మొత్తం మనకి ఎక్కడ రావాలా, ఎక్సెల్లో రావాలా, ఎక్కడ రావాలా, ఇక్కడ రావాలా, ఎక్కడ రావాలా, ఇక్కడ రావాలా. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ద వెబ్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ అని ఉందా, ఆ యూఆర్ఎల్ మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ఏం చేయాలి, పేస్ట్, ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. పేస్ట్ చేసేసినాం కదా, ఇక్కడ ఓకే ఉందా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ లోడ్ అయిపోతుంది. సో లోడ్ అయిపోయినాక మనకి ఏది కనపడాలి అనుకుంటున్నాం, సో మనకి ఏది కనపడాలి అనుకుంటే ఆల్ సెలెక్ట్ ఐటమ్స్ మీద క్లిక్ చేసి అన్నీ సెలెక్ట్ చేయాలి. అన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ డేటా ఉందా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే మనకి ఇలా వస్తుంది, క్వైరీ అని వస్తుంది. పవర్ క్వైరీ అని ఉందా, ఇది వస్తుంది. సో దీంట్లో మనం ఏం చేయకూడదు, ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా క్లోజ్ అండ్ లోడ్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే వచ్చేస్తుంది చూడు. సో ఇది చూడు, సో ఇండియన్ రూపీ వచ్చిందా. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఈ డేటా మొత్తం ఇక్కడ వస్తుంది చూడు. ₹1 అంటే ఇక్కడ ఉన్న డేటానే మనకి ఇక్కడికి చూపిస్తుంది అనమాట. అర్థమైందా ఇది కాన్సెప్ట్. సో దీన్నే ఫ్రమ్ వెబ్ అంటారు. ఏమంటారు, ఫ్రమ్ వెబ్. సో ప్రతిదీ ఉంటుందమ్మా, చూసుకోండి కావాలంటే. అంటే డిఫరెంట్ షీట్స్గా డివైడ్ అయిపోతుంది ఇది. ఓకేనా, సో షీట్ 4లో డాలర్స్ ఉంటాయి, షీట్ 5లో వేరేది ఉంటుంది. సో మొత్తానికి ఉంటుంది. ఓకేనా,
సో ఇండియన్ రూపీ పెట్టినాడు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే పెట్టింటామో అదే వస్తుంది ఇక్కడే. ఓకే రైట్, అర్థమైంది అయితే కాన్సెప్ట్. ఓకే నెక్స్ట్ ఇంకో షీట్ తీసుకుంటాను. మళ్ళీ డేటా ట్యాబ్లో ఫ్రమ్ టెక్స్ట్ అని ఉంది. ఫ్రమ్ టెక్స్ట్ అంటే ఏమి? ఫ్రమ్ టెక్స్ట్ అంటే ఓన్లీ నోట్ ప్యాడ్ ఐడియా ఉందా? ఐడియా ఉంది కదా. సో దాన్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటాం డేటాని. ఇక్కడ చూడు, మెట్స్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అని ఉందా, లేదంటే ఇది ఉంది కదా ఏదో సంథింగ్ మెట్స్ ఇంగ్లీష్ క్వశ్చన్ ఇది ఉంది కదా. సో దీని మీద ఇంపోర్ట్ అని చేసినాం అనుకో, ఇంపోర్ట్ అని చేసేసి ఫినిష్ అని కొట్టినాం అనుకో, ఓకే క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. చూడు టెక్స్ట్ అనమాట, ఇదంతా ఇంపోర్ట్ టెక్స్ట్ అనమాట. అర్థమైందా? ఇది ఇంపోర్ట్ టెక్స్ట్. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. సో ఫిల్టర్ ప్రాబ్లం నేను మళ్ళీ చెప్తా, ఓకేనా. సో డేటా టూల్స్ చెప్పేస్తా, ఏమి ఫిల్టర్ ప్రాబ్లం కూడా చెప్పేస్తానులే ఇప్పుడే, ఓకేనా. సో ఇప్పుడు టెక్స్ట్ కాలం అని ఉందా. సో టెక్స్ట్ కాలం అంటే ఏమి? ఇప్పుడు టెక్స్ట్ కాలం, ఇప్పుడు నీ పేరేం పేరు? శ్రీకాంత్. ఏ శ్రీకాంత్? సి శ్రీకాంత్ కదా. సి శ్రీకాంత్, ఏమి? శ్రీకాంత్. తర్వాత సి డాట్ సి కామ శ్రీకాంత్, ఏమి? తర్వాత సి హ్యాష్ శ్రీకాంత్, ఏమి? అవునా. ఒక్కొక్క దానికి ఏమేమి ఇచ్చిన? ఒకదానికి స్పేస్ ఇచ్చిన, ఒకదానికి కామా ఇచ్చిన, ఒకదానికి హ్యాష్ ఇచ్చిన. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ టెక్స్ట్ కాలం అని ఉందా. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసి దీనికి ఏం పెట్టినా? స్పేస్ కదా. స్పేస్ మీద క్లిక్ చేసి ఫినిష్ అని కొడితే సపరేట్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ సి టెక్స్ట్ కాలం, నెక్స్ట్ ఇక్కడ ఏం పెట్టినా? కామా. సో కామా మీద పెట్టి నెక్స్ట్ అండ్ ఫినిష్ వచ్చేసిందా. ఇక్కడ ఏం పెట్టినా? హ్యాష్ పెట్టినా. సో టెక్స్ట్ కాలము, నెక్స్ట్ ఇక్కడ అదర్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి? హ్యాష్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి నెక్స్ట్ అండ్ ఫినిష్. అర్థమైందా కాన్సెప్ట్ ఇది, ఓకేనా. దీన్ని టెక్స్ట్ కాలం అంటాం. ఫ్లాష్ అండ్ ఫిల్ అంటే చెప్తాను చూడు. ఇప్పుడు ఫర్ సపోజ్ సి శ్రీకాంత్, మీ డాడీ పేరు సి లక్ష్మి నారాయణ, అమ్మ పేరు చంద్రకళ, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ సి అని పెడుతున్నా, ఏమి? సి. ఇక్కడ శ్రీకాంత్ అని పెడుతున్నా, ఏమి? శ్రీకాంత్, ఓకే. ఇప్పుడు నేను సి మీద క్లిక్ చేసి ఫ్లాష్ అండ్ ఫిల్ అని క్లిక్ చేసినాను అనుకో, సీలన్నీ ఒక చోట వస్తాయి, ఓకేనా. శ్రీకాంత్ మీద క్లిక్ చేసి ఫ్లాష్ అండ్ ఫిల్ అనుకో, లక్ష్మీనారాయణ కళ అనేది ఒక చోట వస్తుంది. ఎందుకు? చంద్రకళ స్పేస్ ఇచ్చిన ఇక్కడ. అర్థమైందా కాన్సెప్ట్? చంద్రకళ సపరేట్ ఇచ్చిన కాబట్టి ఓన్లీ కళ మాత్రమే వచ్చేస్తుంది. ఈ మిడిల్ నేమ్ అనేది రాదు. అది ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అంటాం కదా. సో అది కాన్సెప్ట్ అనమాట, ఓకేనా. ఫ్లాష్ అండ్ ఫిల్ అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పు? డూప్లికేట్స్ అంటే సేమ్ 2 డూప్లికేట్స్ ఉన్నాయి. రిమూవ్ డూప్లికేట్స్, కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్ మీద క్లిక్ చేసి రిమూవ్ డూప్లికేట్స్ అని కొడితే ఓకే క్లిక్ చేస్తాం అనుకో, చూడు వెళ్ళిపోయినాయి. సో డూప్లికేట్స్ రిమూవ్ చేయడం అంటే ఇది. అర్థమైంది కాన్సెప్ట్. నెక్స్ట్ డేటా వ్యాలిడేషన్. సో డేటా వ్యాలిడేషన్ అంటే ఏమి అంటే, ఇప్పుడు డేటా వ్యాలిడేషన్ మీద క్లిక్ చేసాను అనుకో, ఇప్పుడు నాకు ఇక్కడ హోల్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నా, హోల్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ 35 నుంచి 100 లోపు మాత్రమే టైప్ కావాలి. 35 నుంచి 100 లోపు మాత్రమే టైప్ కావాలి అనుకుంటున్నా, ఏది మనం ఇచ్చిన రేంజ్. ఇప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు 35 అంటే ఓకే, 36 అంటే తీసుకుంటుంది, 45 అంటే తీసుకుంటుంది, అదే 34 అంటే ఎందుకు? 35 నుంచి 100 లోపు మాత్రమే తీసుకున్నావు కాబట్టి అదే అనమాట కాన్సెప్ట్. అర్థమైంది ఇది డేటా వ్యాలిడేషన్. సో ఇది అనమాట, ఓకే. నెక్స్ట్ డేటా వ్యాలిడేషన్స్లో సర్కిల్స్ ఇది ఉందా, సర్కిల్ ఇది. సో దీని గురించి చెప్తాను, సర్కిల్ వ్యాలిడేషన్ గురించి చెప్తాను, ఓకే. సో నేను ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేస్తున్నా, డేటా మొత్తం ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ మీద ఇక్కడ క్లిక్ చేసి సర్కిల్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, సో బిట్వీన్ 1 to 100 మాత్రమే రావాలా, అంతకంటే ఎక్కువ వస్తే సర్కిల్ చూపించాలా. నేను చూడు అవునా. సో సర్కిల్ అనమాట, అంటే ఎక్కువ ఉంటే సర్కిల్ చూపిస్తుంది, అదే రిమూవ్ అన్నాం అనుకో రిమూవ్ అయిపోతుంది. అర్థమైంది కాన్సెప్ట్ ఇది, ఓకేనా. డేటా వ్యాలిడేషన్. కన్సోలిడేట్ అంటే ఏమి అంటే, కన్సోలిడేట్ అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను న్యూ ఫైల్ తీసుకుంటా, న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, ఓకే. సో ఇక్కడ న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. కన్సోలిడేట్ అంటే ఏమి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ
ఇక్కడ 45 45 63 అని పెడుతున్నా ఏంది. సో 3 వాల్యూస్ యాడ్ చేసిన. నేను ఇక్కడ కూడా మళ్ళీ 3 వాల్యూస్ యాడ్ చేస్తున్నా. ఎంత 96 65 36 ఓకేనా. ఇప్పుడు నాకు ఈ షీట్ 3లో సమ్ కావాలి. ఎక్కడ కావాలి అంటే షీట్ 1 షీట్ 2 కలిపి షీట్ 3లో రావాలి. ఎలా చేయాలి అంటే డేటా ట్యాబ్లో కన్సోలిడేట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ షీట్ కదా, సో ఫస్ట్ షీట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ డేటాని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని యాడ్ అని కొట్టేస్తాం ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ షీట్ మీద క్లిక్ చేసి ఈ రెండు సెలెక్ట్ చేసి యాడ్ అని కొట్టేసిన. నాకు ఎక్కడ రావాలనుకున్నాను, షీట్ 3లో కదా, షీట్ 3లో ఎక్కడ రావాలనుకున్నాను, సో ఇది తీసేయాలి. తీసేసి ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఏముంది, సమ్ వచ్చేసిందా, దాన్నే కన్సోలిడేట్ అంటాం. ఏమంటాం, కన్సోలిడేట్ అంటే ఏంది, మల్టిపుల్ షీట్స్ కన్వర్టెడ్ ఇంటూ సమ్ అనమాట. సో మల్టిపుల్ షీట్లో వాల్యూస్ అన్ని సమ్ చేస్తుంది ఎక్కడ, షీట్ 3లో. అర్థమైందా కాన్సెప్ట్ ఇది, ఓకేనా. చేస్తావా. సో ఈ వాట్ ఇఫ్ అనాలిసిస్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. గ్రూప్ చెప్పేస్తా ఇప్పుడే, ఓకే చెప్తా. సో గ్రూప్ అంటే ఏమి అంటే ఇప్పుడు చెప్తా. ఇక్కడ అవుట్లెట్ ప్యానల్ అని ఉంది. సో ఇది ఉంది కదా, సో నేను మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ గ్రూప్ అని కొడుతున్నా. ఏమి గ్రూప్, అదంతా ఒక గ్రూప్ అనమాట. అదంతా ఒక గ్రూప్ అయిపోతుంది. సో గ్రూప్ అనమాట ఇదంతా, ఓకేనా. అర్థమైందా. సో అన్గ్రూప్ అంటే అన్గ్రూప్ మీద క్లిక్ చేస్తే అన్గ్రూప్ అయిపోతుంది. సో నేను ఫస్ట్ ఈ జలీల్ని గ్రూప్ చేయాలనుకున్నా. జలీల్ ఇద్దరు ఉన్నారు కదా, సో జలీల్ని గ్రూప్ చేయాలనుకున్నా. సో గ్రూప్ అయిపోయినారా. సో వీళ్ళు గ్రూప్ అనమాట, వీళ్ళంతా ఒక గ్రూప్. తర్వాత వరుణ్ గ్రూప్, ఓకే గ్రూప్ అయినారా. సో గ్రూప్ అనమాట. అన్గ్రూప్ చేయాలంటే సెలెక్ట్ చేసి మళ్ళీ అన్గ్రూప్ అని కొడితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ జలీల్ని సెలెక్ట్ చేసి జలీల్ని సెలెక్ట్ చేసి అన్గ్రూప్ అని కొడితే అన్గ్రూప్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ సబ్ టోటల్ అంటే ఏమి అంటే మొత్తాన్ని సెలెక్ట్ చేసి సబ్ టోటల్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఓకే క్లిక్ చేస్తా. అంటే ఇది సోల్డ్. సో ఓకే మీద క్లిక్ చేస్తే చూడు, సో జలీల్ టోటలు, రఘు టోటలు, రాజేష్ టోటలు, సబీర్ టోటలు, వర్షిత్, వరుణ్ టోటల్ మొత్తం అనమాట సబ్ టోటల్ అంటారు. తీసేయాలంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేసి రిమూవ్ ఆల్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేసి ఓకే అని కొడితే. అర్థమైందా కాన్సెప్ట్ ఇది. సో ఇది అవుట్లైన్ ప్యానల్ అనమాట, ఓకేనా. సో టుమారో వచ్చేసి ఫిల్టరు అండ్ వాట్ ఇఫ్ అనాలిసిస్ చెప్పేస్తే క్లోజ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇది టుమారో చెప్తానులేండి, రైట్. సీనియర్ మేనేజర్ అంటే ఏంది, గోల్ సిక్ అంటే ఏంది, డేటా టేబుల్ అంటే ఏమి, ఓకేనా.